గ్రామ స్థాయిలో ప్రజలతో చర్చించి వారి సమస్యలను సత్వరం పరిష్కరించేందుకే పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేపట్టినట్లు ప్రకాశం కలెక్టర్ రాజాబాబు తెలిపారు. కొత్తపట్నం మండలంలోని కేపల్లెపాలెం గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావుతో కలిసి గ్రామస్తులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులు తెలిపిన సమస్యల పరిష్కారానికి అప్పటికప్పుడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మీకోసం కార్యక్రమంలో ప్రజలు ప్రస్తావించిన సమస్యలను పరిష్కరిస్తున్నామని, మరోవైపు క్షేత్రస్థాయిలో పర్యటించడం ద్వారా ప్రజలతో మమేకమై వారి సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. తనతో పాటు జిల్లా అధికారులు కూడా మండలంలోని అన్ని గ్రామాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకునేలా చర్యలు చేపట్టినట్టు తెలిపారు. నేరుగా ప్రజల వద్దకు వచ్చి వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకు పల్లె నిద్ర కార్యక్రమం ఒక చక్కని కార్యక్రమం అని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. కేపల్లెపాలెం కూడా ఉత్తమ గ్రామ పంచాయతీ ఎదిగే స్థాయికి అభివృద్ధి చెందాలని అన్నారు. ఉన్నత స్థాయి అధికార యంత్రాంగం ప్రజల్లోకి రావడం మంచి పరిణామం అని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. మత్స్యకార కుటుంబాల్లో తండ్రితో పాటు ఎదిగిన కొడుకు కూడా వేటకు వెళుతున్నప్పటికీ ఒకరికే ఆర్థిక సహాయం వస్తుందని, పూర్తి స్థాయిలో ఆర్థిక సహాయం లభించేలా విధానపరమైన నిర్ణయం తీసుకునేలా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని ఎమ్మెల్యే తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికే పల్లెపాలెం గ్రామంలో 6 కోట్ల రూపాయలతో రోడ్లు నిర్మాణం చేపట్టామని, మరో 2 కోట్ల రూపాయలతో బిల్డింగులు మంజూరు చేయించానని తెలిపారు. సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కూడా త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, డిపిఓ వెంకటేశ్వరరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆర్ వెంకట్రావు, వివిధ శాఖల జిల్లా మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఇక్కడ సమస్యలు అనేది చాలా చక్కగా వివరించారు అందరూ కూడా. గ్రామస్తులందరూ ఈ కేపల్లెపాలెం అనే దాన్ని మేమెందుకు ఉత్తమ పంచాయతీగా రాలేకపోతున్నాం అనేది బాధ చూపించారు. ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి మీ ప్రయత్నం మీరు చేసి కలెక్టర్ గారు చెప్పినట్టుగా కూడా దానికి ముందుకెళ్లే కార్యక్రమం అందంటే మీకు ఎలిజిబిలిటీ రావాల్సిన అన్ని కూడా కార్యక్రమాలు మీరు ముందు చేసుకొని వెళ్తే మీకు రాబోయే రోజుల్లో ఉత్తమ పంచాయతీ అవార్డు కూడా మీకు వచ్చేదానికి ఎంతో వీలుంటుంది అనేది తెలుపుకుంటున్నాను. సమయం చాలా అయిపోయింది, 10:30 అవుతుంది. ఉండేటప్పుడు ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు. ఇక సోదరులు కొందరందరూ కూడా చదువుకోనున్నాం, ఈ ప్రాంతాల్లో ఉద్యోగాలు లేవు, మాకు స్కిల్ డెవలప్మెంట్ అని అంటే కలెక్టర్ గారు అయితే ప్రత్యేకంగా 4 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు అనేది ప్రకాశం జిల్లాలో ప్రారంభం చేసేదానికి ఒక్కొక్క స్కిల్ డెవలప్మెంట్ అనేది దాదాపు 70 నుంచి 80 కోట్ల రూపాయలతో కూడా ఇవన్నీ రాబోయే రోజుల్లో ఏదైతే మనకి వస్తాయో అబ్జెక్షన్స్ ఖచ్చితంగా కూడా మనకి ఇవాళ వచ్చింది రేపు అనేది కాకుండా దాంట్లో మనం మ్యాక్సిమం ఏం చేయగలుగుతాం అనేది మనం కొన్ని చేస్తే కొంతమందికి గ్రామాల్లో ఉపయోగాలు ఉంటాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి దాంతోపాటు ఈరోజు ఉండే మేజర్ సమస్య అయితే ఈ మండలంలోకి వచ్చే లోపల దగ్గర అంతా రెవెన్యూ సమస్యలే ఉంటాయి. ఆ రెవెన్యూ సమస్యలు కూడా మన ఆర్డీఓ గారికి తెలుసు, అదేవిధంగా ఎంఆర్ఓ తెలుసు, ఈఆర్ఓలు వీళ్ళంతా ఉన్నారు. కానీ పనులు కూడా పూర్తి అవ్వట్లేదు. దాన్ని రెవెన్యూ సమస్యలను కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అదేవిధంగా ఫిషరీస్ కూడా, జేడీ ఫిషరీస్ అనే అతనేమో కనపడ్డు, ఇక్కడ ఉండే వాళ్ళకేమో సమస్యలేమో ఆయనతోటే అవసరం. కాబట్టి అలాంటి దాని మీద ఎక్కువ కూడా ఈ ఫిషర్మెన్స్ ఉండే మండలం కూడా మనది ఎక్కువ కాబట్టి అతను కూడా యాక్టివ్ చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు మనకు వచ్చే లోపలికి ఫిషర్మెన్స్ అంటేనే మీరు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీనే నమ్ముకొని ఉన్నారు. ఎప్పుడు కూడా ఈ సీ కోస్ట్లో ఉండే వాళ్ళందరికీ కూడా ఏది వచ్చినా కూడా మనందరికి కూడా మన ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకించి అన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే 5 సంవత్సరాలు మీకు ఏం చేశారనేది మీకు అందరికీ తెలుసు. తెలుగుదేశం వస్తేనే, అధికారంలోకి వస్తేనే మీకు అందరికి కూడా పూర్తిగా మీకు పడవలు కానీ, వలలు కానీ, వెహికల్స్ కానీ ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడం ద్వారా ప్రజల్లో ప్రభుత్వం పట్ల సానుకూలత అనేది ఉండాలి అనేది ముఖ్య ఉద్దేశంగా ప్రజా సమస్యల్ని ప్రధానమైనటువంటి అంశంగా తీసుకోవడం అనేది జరిగింది. ఇందులో భాగంగా ఆఫీసర్స్ లోకల్లో ఉన్నటువంటి సెక్రటరియట్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ మీ అర్జీలు తీసుకోవడం కానీ, లేదా వాట్సాప్లో మీరు మెసేజ్ పంపిన వెంటనే దానికి రెస్పాన్స్ వచ్చేటువంటి సిస్టమ్ అయితేనేమి, అదేవిధంగా ప్రతి సోమవారం కూడా అటు కలెక్టర్, ఎస్పీ, ఆల్ ఆఫీసర్స్ అందరూ కూడా
మన కలెక్టరేట్లో ఉండి ప్రజల యొక్క సమస్యలని స్వీకరించి వాటిని పరిష్కరించడం అయితేనేమి, తర్వాత ప్రతి సమస్యకి కూడా ఇన్ని రోజుల్లో అది పరిష్కరించాలని సమయం నిర్ణయించడంలోనేమి, ఎన్ని పద్ధతులు అయితే ఉన్నాయో అన్ని పద్ధతులను కూడా ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసి ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించి ప్రభుత్వం పట్ల ఒక సానుకూలమైనటువంటి వాతావరణాన్ని ప్రజల క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో